ఛానల్. మీరు మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రిమోట్ అంటే ప్రస్తుతం జీవిస్తున్న ఈ సమాజంలో అందరికీ తెలుసు. రిమోట్ని ఎలా వాడాలో, ఎలా ఉపయోగించాలో అందరికీ తెలుసు. కానీ మన బ్రెయిన్ని కంట్రోల్ చేసే రిమోట్ని మీరు ఎప్పుడైనా విన్నారా? దాన్ని కనిపెట్టారని కూడా మీకు తెలుసా? అవును, నిజమే. ఈ విషయాన్ని మీరంతా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. చాలా వరకు ఏసీ కంట్రోల్ రిమోట్ని చూసాం, టీవీ కంట్రోల్ రిమోట్ని చూసాం. కానీ ఏకంగా కొందరు శాస్త్రవేత్తలు మనిషి బ్రెయిన్ని కంట్రోల్ చేసే రిమోట్ని కనుక్కున్నారు. ఛానళ్లను మార్చినంత త్వరగా రిమోట్ ద్వారా దూరం నుంచి ఇతరుల మెదడును నియంత్రించడం అనేది చాలా కాలంగా వస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో మాదిరి ఉంటుంది. కానీ దీన్ని జన్యుశాస్త్రం, న్యూరో సైన్స్లోని పరిశోధనలు నిజం చేస్తున్నాయి. ఇటీవలే సౌత్ కొరియాలో శాస్త్రవేత్తలు మెదడును కంట్రోల్ చేసే పరికరాన్ని కనిపెట్టారు. కొరియర్ ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్కు సంబంధించిన సైంటిస్టులు అయస్కాంత క్షేత్రం ద్వారా దూరం నుంచే మెదడును కంట్రోల్ చేయగల మ్యానిపులేట్ చేయగలిగే ఒక పరికరాన్ని కనిపెట్టారు. అంతేకాదు, ఆడ ఎలుకలో మాతృత్వాన్ని ప్రేరేపించే లక్షణాలపై ఈ టెక్నాలజీని వారు అప్లై చేసి చూశారు. అది ఎలుకపై బాగా మంచి రిజల్ట్ని సంపాదించింది. దీంతోపాటు ఆకలిని తగ్గించేందుకు, మెదడును ప్రాసెస్ చేసేందుకు కూడా ఈ ప్రయోగాన్ని ఉపయోగించారు. అయితే ఈ క్రమంలో ఎలుక 10% తన బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఉపయోగించి మెదడులోని కొన్ని రీజియన్స్ను మాత్రమే కంట్రోల్ చేయగలిగే పరికరాన్ని కనిపెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ పరికరాన్ని నానో మైండ్ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. దీన్ని వాడడం వల్ల మెదడులోని కొన్ని ప్రాంతాల్లో మార్పులను గమనించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీన్ని హెల్త్ కేర్ అప్లికేషన్లో వినియోగించేందుకు మరిన్ని ప్రయోగాలను చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రెయిన్ పనితీరును ఆర్టిఫిషియల్ రూరల్ నెట్వర్క్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీలు, నాడీ సంబంధ రుగ్మతలకు కొత్త చికిత్సలను అందుబాటులోనికి ఈ పరికరం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తున్న బ్రెయిన్ని కంట్రోల్ చేయగలిగే రిమోట్ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదిలా ఉంటే మనిషి మెదడును కంప్యూటర్లకు కనెక్ట్ చేసి సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించే బ్రెయిన్ చిప్లను తయారు చేస్తోంది న్యూరలింక్ సంస్థ. దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు మిగతా విషయాలని ఇందులో చూడొచ్చు.